సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ఈ రోజు పతికొండ తాలూకా కృష్ణగిరి మండలం ఒక్కల్ చెరువు గ్రామానికి క్యాంపెయినింగ్ ద్వారా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే లోపల గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు బాధలు కూడా పట్టించుకోవడం లేదు. మాకు ఇక్కడ బాత్రూమ్లు మా కొండ ప్రాంతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టైంలో అంటే బాత్రూమ్లు కట్టుకోండి అని చెప్పి ఏదైతే అప్పుడు ప్రోగ్రామ్ పెట్టారో ఆ ప్రోగ్రామ్ లో మేము బాత్రూమ్లు కట్టుకోలేకపోయాము. మాకు ఏదైనా సౌకర్యం చూపించమని చెప్పి ఆడవాళ్ళు అడగడం జరిగింది. దాని ప్రకారము దాన్ని ప్లాన్ చేసుకొని ముందరికి ఎలా పోవాలా అవన్నీ కూడా డిసైడ్ చేసుకున్నాము. గ్రామ సర్పంచ్ గారు కూడా మాతో పాటే ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా తాగునీటి సమస్య అనేది చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కూడా ఉంది. మరి 2014 నుంచి 19 దాకా కరువు కాటం అనేది చాలా తక్కువగా ఉండేది. ఆ పీరియడ్ లో కూడా ఎక్కడన్నా నీళ్ల సౌకర్యాలు లేకపోతే మేము ఇమీడియట్ గా బోర్లు కొట్టడం, పైప్ లైన్ ముంచడము, ఆడ ఊరికి నీళ్ల సమస్య తీర్చేకి జరుగుతుంది. అలా పోయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతసేపుకి బటన్ వస్తున్నాను మీరు డబ్బులు తీసుకోండి అని చెప్పి అందరినీ నబ్బుల పాడేసి కనీస సౌకర్యం ఆడవాళ్ళకి ఇచ్చేది తాగునీటి సమస్య. ఆ సమస్య కూడా తీర్చలేని గవర్నమెంట్ అసలు ఉండకూడదు. ఎవరికి కూడా న్యాయం చేయలేదు ఈ గవర్నమెంట్. మరి ఆ రోజుల్లో పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి 260 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ ఏదైతే తీసుకొని వచ్చారో మా కాలంలోనే 2 years లోనే మేము 70-80% మేము కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి పిలుచుకొని వచ్చి ఓపెన్ చేశారు. మరి వాళ్ళు పైప్ లైన్ కరెక్ట్ గా వేయలేదు. 68 చెరువులే కాదు అసలు ఆ పైప్ లైన్లు పగిలి ఆడ ఉన్న చైన్లు కూడా అన్ని కూడా చెడిపోయినది. మరి ఈ రాబోయే మా ప్రణాళిక ఏముందంటే 68 చెరువులే కాదు ఆ చెరువుల కాడ నుంచి చిన్న కుంటలు ఏవైతే ఉన్నాయో పాత కాలంలో మా తాతల కాలంలో పెద్దల కాలంలో ఆ కుంటలన్నీ కూడా మేము నింపుకొని ఇక్కడ ఉన్న రైతన్నకి కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంటే సంస్థలు ఉన్నాయి కొన్ని జైన్ సమస్య అని చెప్పి ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. అలాంటి సంస్థలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా అంటే మామూలు పైప్ డ్రిప్ కాదండి, ఇది పాత కాలంలో పాయలు పెట్టుకొని మనము ఒక్కొక్క చైన్ నుంచి ఇంకొక చైన్ కి తీసుకొని పోయేటట్లు నీళ్లు మేము అరేంజ్ చేసుకోవాలని చెప్పి మా ప్రణాళిక పెట్టుకున్నాం. మరి ఈ కుంటలు ఎప్పుడైతే నిండుతాయో ఇక్కడ ఉండే బోర్లన్నీ కూడా నిండుతాయి, ఆటోమేటిక్ గా భూజల పెరుగుతుంది. ఆ ఐడియా కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ కి లేకుండా ఇంతసేపుకి మద్యం, ఇసుక, ల్యాండ్ ఈ మాఫియాలు మాదిరి తయారయ్యి ఊర్లో ఉండేటోళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తలనొప్పి తయారయ్యి. మరి ఈసారి మా మేనిఫెస్టో చూశారు. ఈ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి రైతు కాడ నుంచి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఏదో రూపంలో న్యాయం చేసేటట్లు. మరి వాళ్ళు నవరత్నాలు లాస్ట్ టైం మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అని చెప్పి ఏమో ఇచ్చారు. అది లాస్ట్ టైం నవరత్నాలే ఫెయిల్ అయినాయి. ఈసారి ఇది ఇంకా అటర్ ఫ్లాప్ గా ఉంది. రాబోయే కాలం చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ సీఎం అవుతారు. ఆయన ఆధ్వర్యంలో ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే ఆగిపోయినాయో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా మేము కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి మేము సేవ చేసుకోవాలా. అదే కాకుండా మేము పవర్ లో ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి ఎన్టీఆర్ ప్రజల స్రవంతి అని చెప్పి మేము ఒక ప్రాజెక్ట్ తీసుకుని వచ్చాము. ఆ ప్రాజెక్ట్ మెయిన్ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ సమస్య అంటే మినరల్ వాటర్ మనం ఇయ్యాలా, ప్రతి ఒక్కరు కూడా హక్కుదారులు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ పెట్టాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెక్ట్ 2 months లో వాళ్ళ గిక్కర్లు అన్ని మార్చుకొని 2 months లో దాన్ని లాకౌట్ చేసుకొని వెళ్ళిపోయారు. దాని ప్రాజెక్ట్ డైరెక్టర్ అని మేము ఫోన్ చేసి ఎందుకు మీరు బంద్ చేశారు అంటే ఈ గవర్నమెంట్ కాడ డబ్బులు లేవు అందుకోసమే మేము బంద్ చేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. మరి రాబోయే కాలం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, నారా లోకేష్ గారు అయితే ఏమి, భువనేశ్వర్ గారు అయితే ఏమి, వీళ్ళందరూ కలిసి ఒక చాలా మంచి ప్రణాళిక ఆడవాళ్ళ కోసం తీసుకుని వచ్చారు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్క ఇంటికి కుళాయి గుంజి ఆ కుళాయి నుంచి నీళ్లు పారేటట్లా చేశామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. దాంతో పాటు మన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి పెన్షన్లు అయితే 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి పెన్షన్, ఇంకా ముసలి వాళ్ళకి ఇంకొక 1000 రూపాయలు అధికంగా ఇచ్చి 4000 రూపాయలు పెన్షన్ ప్లస్ ఫ్రీ బస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ప్రయాణం చేసేటట్లా ఒకటి. ఇంట్లో ఎంతమంది పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఇచ్చేటట్లా ఆయన ప్రోగ్రామ్ పెట్టారు. మరి భువనేశ్వరి గారు కళలకి రెక్కలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న ప్రతి అమ్మాయి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుని పోయి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్కీమ్ కి అప్లై చేసుకుంటే 5 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 lakh రూపీస్ తో వాళ్ళ సొంత కాలు పైన వాళ్ళు నిల్చుకొని బిజినెస్ చేసుకునే ఒక అవకాశం భువనేశ్వర్ గారు తెలుసు. మరి ఇంత మంచిగా చేసే మనకి చంద్రబాబు నాయుడు గారు కావాలా? ఈ రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ళు ఎంకిలుగా తీసుకొని పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కొత్త నిధులు నింపుకున్నారు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ అమ్ముకున్నారు, మంచిగా ఆయన సిమెంట్ అమ్ముతున్నారు. దాని తర్వాత ఆయన మద్యము, ఆయన ఎంపీలో డిస్టిలరీలు అయితే ఏమి, బ్రూవరీస్ అయితే ఏంది మొత్తం వాళ్ళే తీసుకొని వాళ్ళే చేస్తున్నారు. అది కూడా కల్తీ రకం. అది తాగిన వాడు యంగ్స్టర్ కూడా నాకు తెలిసి చాలా మంది లివర్ చెడిపోయి చాలా మంది చచ్చిపోయారు ఈసారి. మరి అట్లాంటి గవర్నమెంట్ మాకు వద్దు.
మాకు మొత్తము తెలుగుదేశం గవర్నమెంట్ కావాలా, చంద్రన్న పాలన కావాలా, చల్లని పాలన కావాలా అని చెప్పి ఈ రోజు ఈ ఎక్కల్ చెరువులో 80% దాకా మొత్తం ఊరంతా కూడా కవర్ అయ్యి నాకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి రాబోయే కాలంలో వీళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి పూర్తి చేసుకుని వీళ్ళు మెప్పు పొందాలని చెప్పి ఆశతో ముందరికి వచ్చాము. అది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో సమస్యలన్నీ విపరీతంగా విలయతాండం చేస్తున్న సమస్యలు. ఎందుకంటే 25 పార్లమెంట్ ఉంటే కర్నూలు పార్లమెంట్ పరిస్థితి చాలా దినాత్మీయంగా ఉన్నాయి. బ్రహ్మాండ మిగతా పార్లమెంట్ అంటే బ్రహ్మాండం ఉన్నాయి. మన కర్నూలు పార్లమెంట్ అంటే ఒకసారి ప్రజలను మీరంతా చూడండి, ముఖ చిత్రం ఒక శిలలాగా ఉంది మనది. నంద్యాల జిల్లా విడిపోయిన తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్ మనది, టార్చ్ లైట్ వేస్తే కూడా ఒక చిన్న పరిశ్రమ ఉంటుంది. ఇంత అధ్వానంగా రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కు ఇంత దుస్థితి దాపరించలేదు. కాబట్టి నేను వచ్చిన తదుపరి ఏదేమైనా కూడా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి చూడండి. నేను వచ్చిన తక్షణమే ఏదేమైనా కూడా వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి 8 టీఎంసీలు, ఉండేల ప్రాజెక్టు 20 టీఎంసీలు, ఈ రెండింటిని సంపూర్ణంగా తయారు చేసి ప్రతి ఎకరాకు కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే నా ధ్యేయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక పారిశ్రామికంగా ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమలు అవసరమో ఆ విధంగా నేను 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిశ్రమల స్థాపనకు నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎమ్మెల్యేలో చేనేతలు విపరీతంగా ఉన్నారు. ఒక చేనేత ఇండస్ట్రీ టెక్స్టైల్ పార్క్ వస్తే వేలాది మందికి ఉపాధి వస్తుంది అక్కడ. పత్తికొండ ప్రాంతం టమాటాలు విపరీతంగా పండించి మా రైతాంగం అంతా కింద పారబోస్తా ఉన్నారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే వాళ్ళు సస్యశామన ఉంటారు అక్కడ ఆ ప్రాంతం అంతా రైతులు. అంతేగాక మధ్యకేర ప్రాంతం తీసుకొని తుంగేల ప్రాంతం పాడి పరిశ్రమ విపరీతంగా డైరీ ఫార్మ్స్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాలా, నిరుద్యోగంగా అప్పుడైతేనే వీళ్ళకంతా ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వలసలు 2,50,000 మంది కరువు పార్లమెంట్ తరలిపోతుంటే నా గుండె తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే 20 ఎకరాలు 15 ఎకరాలు రైతులు ల్యాండ్ పెట్టుకొని పక్క జిల్లాలో పనిచేస్తానంటే నా కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఆ ఘోష నేను చూడలేకపోతున్నా. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. చట్టసభల్లో మొదటి రోజు నుంచే 5 సంవత్సరాలు అయిపోయిన కూడా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంతమంది సరైన సమయం. ఎందుకంటే మన చెల్లెళ్ళు వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఏం తెలియదు, మా అన్నకి ఓటు వేయద్దండి, మా అన్నకి ఓటు వేయద్దండి అంటే ఒక కుటుంబ సభ్యులు చెప్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత దుర్మార్గుడు. మనల్ని కుటుంబాన్ని పరిపాలించలేని వ్యక్తి మనల్ని పరిపాలించే అర్హత ఉందా? కాబట్టి లేదు. కాబట్టి ఏదేమైనా భూస్థాపన చేసిన సమయం ఆసనమైంది. కాబట్టి మీరంతా విఘ్నులు ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఏదేమైనా మనం అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా తెలియజేస్తూ, అదే సమయంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ అభ్యర్థి శ్యాంబాబు గారిని, లోక్సభ అభ్యర్థి మంచిలి నన్ను అఖండ మెజార్టీతో మీరు ఇద్దరిని చట్టసభకు పంపిద్దామని కోరుకుంటూ వినియోగించుకుంటారు. ఈ రోజు పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి ఎరకల్ చెరువు గ్రామానికి ఎన్నికల శంకారావంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగినది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ ఎన్నికల యొక్క శంకారావు శ్యాంబాబు గారు ఎన్నికల అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా పంచలింగాల నారాయణ నేను బ్రహ్మాండంగా మమ్మల్ని ఇద్దరిని ఈ ఎరకల్ చెరువు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టు సాధిస్తున్నారు. ఎందుకంటే మన్ను టెండర్లు సైతం లెక్క చేయకుండా ఇంత బ్రహ్మరథం పట్టాలంటే మాకంతా చెప్పలేనంత ఆనందం ఉన్నది. ఎందుకంటే మా గెలుపు ఇక్కడే తథ్యమంతా కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తుంది. నేను చెప్పేది ఏమంటే, వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఈ పత్తికొండ కాన్స్టిట్యుయెన్సీ అఖండ మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రపంచాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఇక్కడ.